ఏమైనా వస్తున్నాయా రావట్లేదా? వస్తూ ఉన్నాయి. ఏం పేరు నీ పేరా? నా పేరు రామకృష్ణ. ఏ ఊరు? వీరపల్లి. వీరపల్లి. ఏమేమి పథకాలు అందుకున్నావు నువ్వు? నేను వచ్చి రైతు భరోసా ఇస్తున్నారు. మామూలుగా పిల్లలకి చదువులకి ఒకటి అన్ని చూస్తున్నారు. జగన్ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? జగనే వస్తే బాగుంటుంది అనిపిస్తాం. మరి మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నారు, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ ఉన్నాడు, వస్తున్నాడు ఏమన్నా? వస్తాడు. మరి అమర్నాథ్ రెడ్డి, మీ ఊరు పక్కన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు మా పక్కన. మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది చెప్పా? ఇక్కడ ఎట్లా మనకు మా అమరన్న ఇప్పుడే కాదు ఎప్పుడుంటినా కూడా మాకు తెలిసినాడు. తెలుగుదేశం ప్రభుత్వమే బాగుండేది ముందు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు వస్తారని మనం ఎట్లా చెప్పేది? తెలుగుదేశం ప్రభుత్వం చేయింది ఏంది, జగన్ చేస్తుంది ఏంది? జగన్ అన్ని మామూలుగా పిల్లలకి చదువులకి అటువంటి పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. పెన్షన్ టీడీపీ గవర్నమెంట్లో కూడా ఇచ్చారుగా. టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినారు. ఆయన టీడీపీ గవర్నమెంట్లో మాదిరి ఇవ్వాలి కదా, ఇంటికి తెచ్చేవాళ్ళంటారా? ఇంటికి తెచ్చి ఆడిచ్చినారు. మరి అలా అన్ని ఇలా పథకాలు ఇస్తే జనాలు ఎవరు పనికి రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు నీకు వ్యవసాయం ఉంది కదా, వ్యవసాయం ఉంది, కూలోళ్ళు ఎవరు రావట్లేదు అంటున్నారు పథకాలు ఇవ్వటం వల్ల. నిజమే మాట. గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి ఆ డబ్బులు తీసుకొని వృధాగా అట్లా కాలక్షేపం చేసి నిర్మలంగా ఇళ్ళ కాడనే ఉంటూ ఉన్నారు. మరి నీలాంటి వ్యవసాయం చేసుకునేవాడికి కూలోడు కావాలంటే పరిస్థితి చాలా కష్టంగానే ఉంది నా పరిస్థితి. కూలీలు రావడంలే, డబ్బులు సేద్యాలు కూడా జరగవు, కష్టంగా ఉంటుంది. మరి ఎంతవరకు ఇది రీజనబుల్? ఎవరికి వాళ్ళ డబ్బులు అసలు ఎవరికి పోకూడదు. ఎట్లా ఉండే పరిస్థితుల్లో ఒకరి మించి ఒకరు ఉండారు. జగన్ ఆ మాదిరిగా ఉన్నాడు. మనకే వాళ్ళు ఆయన మించి చంద్రబాబు నాయుడు మేము డబ్బులు ఎక్కువ ఇస్తాము పింఛన్లు ఆయన అంటాడు. ఇంకా మా ప్రభుత్వం వస్తే బాగుంటుంది వీని అంటాడు. ఎట్లా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తానంటాడు కదా చంద్రబాబు. ఇస్తానంటా ఉన్నాడు. ముందే డాక్టర్ గ్రూప్ లోన్లు మాఫీ చేస్తాం అట్లా ఎట్లా అంటా ఉండే అవి చేయలే కదా. అందుకని ఇప్పుడు ఇంచేపు ప్రజలు కూడా ఎవరికి వేస్తారని ఎకరంగా వయసుకి రూలింగ్లో ఉంది కాబట్టి ఆయన మంచి అందరికీ పేదలకు అందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి ఏం చెప్పు అట్లా ఇట్లా ఉంటుంది. ఈ ఊరు పలమనేరు నియోజకవర్గం సంబంధించి మరి వెంకటయ్య గౌడ, అమర్నాథ్ రెడ్డి ఇప్పుడే పరిస్థితుల్లో అమర్నాథ్ రెడ్డికి కొంచెం ప్రోత్బలంగా ఉంది. మీ ఊరు పక్కన చెబుతున్నాను. లేదు మా అమరాన్ని వీడి కొంచెము పర్వాలేదు, మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ ఆయన కానింటి రాజకీయం బాగున్నాళ్ళు కాబట్టి చంద్రబాబు మా అమరనాథ్ రావచ్చునని ఊహిస్తున్నారు ఇప్పుడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.